హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనం రాంపల్లిలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేజింగ్లో ఒక హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట. ఈ హౌస్ అయితే మనకి G+1 అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే 2 BHK అయితే ప్రొవైడ్ చేశారండి. హౌస్ ముందు అయితే మనకి 30 feet రోడ్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి HMDA అప్రూవ్డ్ అనమాట. మనకి కాలనీ వచ్చేసి బృందావన్ కాలనీలో అయితే ఈ హౌస్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ర్యాంప్ అండి. ఇది వచ్చేసి మొత్తం మనకి పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారనమాట. పార్కింగ్ కూడా మనకి స్పేషియస్గా అయితే ఇచ్చారనమాట. చూడు, కార్ అయితే పెద్ద కార్ అయితే ఈజీగా మనం పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ హౌస్ ఎలివేషన్ చూడండి ఒకసారి, టైల్స్తో అయితే డిజైన్ చేశారు. సో హౌస్ ఎంట్రన్స్ అయితే మనకి చౌకోట్ అండ్ డోర్స్ అయితే టేకుడ్ అయితే ఇచ్చారనమాట. సో మనకి టైల్స్ ఇక్కడ పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో మనకి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బోరు, సంప్ అండ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనం ఇప్పుడు హౌస్లోకి అయితే వెళ్ళిపోదాము. డోర్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి కదా, డిజైన్ అయితే యూజ్ చేశారనమాట వీళ్ళు. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. మనకి హాల్ అయితే పొడుగ్గా ఇచ్చారు. అండ్ హాల్లోనే పార్టిషన్ లాగా మనకి కిచెన్ అయితే ఇచ్చారనమాట. సో మనకి నెక్స్ట్ మనం కబోర్డ్తో ఏదైనా చేయించుకోవాలంటే ఇక్కడ నుంచి ఇట్లా పార్టిషన్ అయితే చేయించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూసేయండి, ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఈ హౌస్ మొత్తం మనకి UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇటు సైడ్ మనకి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా సైడ్ అయితే ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి మనకి ఇక్కడ ఫ్లాట్ కూడా మనకి గ్రాండ్తో అయితే ఇచ్చారు. కింద షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి. అండ్ మనకి ఇక్కడ కిచెన్ చూసారు కదా, కిచెన్లో అయితే మనకి ప్లాట్ఫామ్ అయితే మనకి L షేప్లో అయితే ఇచ్చారు. అండ్ మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారు. షెల్ఫ్స్ కూడా ఇచ్చారనమాట. పైన మనకి ఇటు సైడ్ మొత్తం టైల్స్తో అయితే ఇచ్చారు. మనకి కిచెన్లో కూడా వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి. మన కిచెన్ నుంచి అయితే ఇక్కడ సైడ్ అయితే చిన్న బాల్కనీ అయితే ఇచ్చారు, వాష్ ఏరియా. అండ్ అలాగే వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. 2 sides మనకి సెట్ బ్యాక్ అయితే ఇచ్చారనమాట. హౌస్ చుట్టూ 1 feet సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ మనకి ఇక్కడ హాల్ నుంచి ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడైతే బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చూడండి ఇక్కడ పార్టీషన్ లాగా ఇచ్చి గ్రానైట్తో అయితే ఇచ్చారు. చూడండి బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట. చూడండి బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ బెడ్రూమ్కి అయితే డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారండి. అండ్ వాల్కి కలర్ కూడా డిఫరెంట్గా అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ వెంటిలేషన్ కోసం విండో అవి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్కి ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి పైకి అయితే వెళ్దాము. ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ అయితే సైడ్లో ఇచ్చారండి. చూడండి సైడ్లో స్టెప్స్ ఇచ్చారు. మనం ఈజీగా ఎక్కడానికి స్లాంటింగ్గా ఇచ్చారనమాట. మనకి ఎక్కుతున్న ఫీలింగ్ లేకుండా స్టెప్స్ అయితే మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి కారిడార్ ఏరియా అండి. కారిడార్లో కూడా మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ హౌస్ ఫ్లోరింగ్ మొత్తం టైల్స్తో అయితే ఇచ్చారనమాట. సో ఫాల్ సీలింగ్ చూసేయండి ఒకసారి, బాగుంది కదా. సో ఇప్పుడైతే మనం ఎంట్రీ అవుదాం. మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా చౌకోట్ అండ్ డోర్స్ అయితే టేకుడ్ అయితే ఇచ్చారనమాట. సో చూడండి ఇదంతా హాల్ అనమాట. హాల్ కూడా మనకు స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ చూసేయండి ఒకసారి. వర్క్ అయితే కొంచెం 10% వర్క్ అయితే పెండింగ్ ఉందండి. 90% మొత్తం టోటల్ కంప్లీట్ అయిందనమాట. అండ్ రెడీ టు మూవ్ పొజిషన్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే పార్టిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకుంటే మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ కిచెన్ ఇచ్చారు. కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం మనకి గ్రానైట్తో ఇచ్చారు. అండ్ అలాగే L షేప్లో అయితే ఉందన్నమాట. అండ్ మొత్తం మనకు టైల్స్తో అయితే డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ కోసం అయితే విండో ఇచ్చారండి. అండ్ చూడండి ఇక్కడ మొత్తం షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి. మనకి ఇక్కడ కిచెన్ నుంచి మనకి యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారు. చూడండి వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి స్పేషియస్గానే వచ్చిందనమాట యూటిలిటీ ఏరియా. అండ్ అలాగే మనం ఇప్పుడైతే టీవీ యూనిట్ చూడండి ఒకసారి. ఒక సైడ్ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ కింద షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అండ్ గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట ఇక్కడ సెల్ఫ్. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ అలాగే కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి స్పేషియస్గా వచ్చింది. చూడండి మనకి స్పేషియస్గా, చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసేయండి, డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే విండో ఇచ్చారండి. అండ్ రూమ్లో 1 side అయితే డార్క్ కలర్ తోటి అయితే పెయింటింగ్ చేశారు. అంటే లుక్ బాగుంటుంది కదా, అందుకోసం. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. వాష్రూమ్ డోర్స్ కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చూడండి అండ్ వాష్రూమ్ కూడా కొంచెం స్పేషియస్గానే ఉంది. మనకు టైల్స్ చూడండి 9 feet వరకు అయితే టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట వాష్రూమ్లో.
డిజైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్ చూసేద్దాం. చూడండి, హాల్ నుంచి ఇటు వచ్చాక ఇక్కడ సైడ్ అయితే మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. చూడండి, ఈ కామన్ వాష్రూమ్లో కూడా మనకి రూఫ్ వరకు అయితే టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి మన కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది. అండ్ అలాగే వన్ సైడ్ అయితే డార్క్ కలర్తో అయితే డిజైన్ చేశారు పెయింటింగ్. అండ్ వెంటిలేషన్ కోసం అయితే విండో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ చూసేయండి, డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ప్రతి రూమ్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడైతే వాష్రూమ్ పైన మనకి లో రూఫ్ లాగా ఇచ్చారు. ఎక్స్ట్రా ఐటమ్స్ ఏదైనా ఉంటే మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ హౌస్కి అయితే ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. చూడండి, మంచి వెంటిలేషన్ అయితే ఉంది. అండ్ ఈ హౌస్ అయితే మనకి లొకేషన్ వచ్చేసి మనకి రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఈ హౌస్ అయితే మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ అనమాట. అలాగే మనకి నాగారం మున్సిపాలిటీ అయితే వస్తుందండి. ఈ హౌస్ లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్టయితే మనకి రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అలాగే మనకి చుట్టూ సరౌండింగ్స్లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ అలాగే రకుల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయండి. అండ్ మనకు గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి అయితే మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. అండ్ అలాగే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది అండి, దానికైతే 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ వస్తుందన్నమాట. అలాగే మనకి ఇటు సైడ్ నుంచి ఈసీఎల్ నుంచి చూసుకున్నట్టయితే మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుందన్నమాట. అండ్ అలాగే మనకి చుట్టూ హౌసెస్ ఉన్నాయండి, మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. చుట్టూ గేటెడ్ కమ్యూనిటీసే ఉన్నాయండి. అండ్ దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 75 lakhs అనమాట. ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా 80% లోన్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ అలాగే మీరు రాంపల్లి ఏరియాలో కనుక తక్కువ స్క్వేర్ యార్డ్స్లో కనుక హౌస్ సెర్చ్ చేస్తున్నట్టయితే ఈ హౌస్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. అండ్ అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ చేస్తాము, దానికి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.